జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే బహిరంగ సభ వద్ద పంట ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కందులు, పెసర్లు, మినుములు తదితర పప్పుధాన్యాలు, కాయగూరలను ప్రదర్శించారు. ఏటా ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలు పండించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చుంటున్న ఉద్యాన శాఖ జేడీ బాబుతో ఈటీవీ ముఖాముఖి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలాగే కాటారు మండలం నస్తూర్పల్లిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు. అలాగే ఈ సందర్భంగా ఇక్కడ ఉద్యాన శాఖ పంట ఉత్పత్తులను ఏర్పాటు చేసింది. ఇది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి సంబంధించి జేడీ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి. తమరు ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ ఇది ప్రదర్శన ఎందుకు చేస్తున్నామంటే మన స్టేట్లో ఇవన్నీ పంటలు పండుతాయి. ఒక ఒరే కాదు, ఇవన్నీ పంటలు పండుతాయి. ఈ పండినని తెలియజేయడానికి కూరగాయలు కూడా మనం మంచిగా పండివచ్చు. వీటికి ఎక్కువ నీళ్లు పడతాయి. 1 ఎకరానికి పడే నీళ్లు ఇది 5 ఎకరాలు పండి వచ్చని తెలియజేయడానికి పెట్టినాం. రైతులకు తెలవాలి, ఇక్కడ అధికారులకు తెలవాలి, ప్రచారం కావాలి, రైతులు మారాలి, పంటలు మారాలి. మోనోక్రాప్ కాదు, పలు రకాల పంటలు వేయాలి. మోనోక్రాప్ వేస్తే ఏం లాభం? ఒక బెల్లం అమ్ముకుంటే బాగుపడతాడా? బాగుపడ్డు కదా. 10 రకాల కిరాణాలు అమ్ముకుంటే బాగుపడతాడు. ఇక్కడ కూడా పలు రకాల పంటలు వేసుకోవాలని తెలియజేయటం. తక్కువ నీరుతో ఎక్కువ పంట, ఇది దీని యొక్క ఉద్దేశం. ఈ ప్రదర్శన చేయడం, అవగాహన రాబో కాలంలో చేయటం. అనుభవం అంటే ఉత్త అనుభవం చెప్పడం కాదు, రైతులలో మార్పు రావాలనే అనుభవం చెప్పడానికి ఇది పెట్టిన ప్రదర్శన. మారాలి, రోజు రోజుకు ఆలోచనలు మారుతున్నాయి, వ్యవసాయం మారుతుంది, హైబ్రిడ్ మారుతున్నాయి, దిగుబడి పెరగాలి. మరి భూమి అయితే అదే ఉంది, భూమి పాడు కావద్దు. మరి పల్సెస్ కానీ, ఈ మన ఆయిల్ సీడ్స్ కానీ, పిఎంఓ అంటాం, పల్సెస్, మిల్లెట్, ఆయిల్ సీడ్స్, ఈ 3 క్రాప్లు వేయటం వల్ల భూమిలో నత్రజని, భాస్వరము, పొటాష్ కూడా పెరుగుతుంది. భూమి గుల్లబారుతుంది. భూమిలో సూక్ష్మజీవులు, భూమి డిగ్రేడ్ అయింది, క్షీణించి. అందుకే సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారు. సాయిల్ హెల్త్ అంటే మనకు బ్లడ్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది, pH ఎంత ఉంది, అది తెలియదు. ఇవి వేస్తే ఆకులు అల్ములు రాసి భూమిలో హ్యూమస్ డెవలప్ అయింది. హ్యూమస్ అంటే మెత్తదనం డెవలప్ అయింది. భూమి కూడా గ్లోబల్ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మన యాసంగిలో పంటలు బాగా వేసిరు, బాగా నీళ్లు తోడేసిరు, ఎండలు ముదురుతున్నాయి. ఇది తగ్గుతాయి కాబట్టి ఇలాంటి పంటలు వేయాలి. తక్కువ నీటితో ఎక్కువ పంటలు. అంటే అక్కడ ఒక రేటు వస్తే ఇక్కడ రెండు రకాల బెనిఫిట్. అంటే అరెకరంలో 4 రకాలు వేయాలి. గోరుచిక్కుడు వేయాలి, టమాటా వేయాలి, వంకాయ వేయాలి, తర్వాత ఇది దోశ వేయాలి 5 గుంటలు. అప్పుడు 4 రకాలు ఉన్నప్పుడు కొనేటోడు వస్తాడు, మనకు మార్కెట్ కూడా బాగుపడుతుంది. పెసలు, కందులు ఇవన్నీ ఈ పల్సెస్ కిందకి వస్తాయి. తర్వాత మిల్లెట్స్ అంటే జొన్నలు, సద్దలు, రాగులు, ఇవన్నీ కొర్రలు ఇవన్నీ వస్తాయి. ఆయిల్ సీడ్స్ అంటే మన ఏరుశనగ, సన్ఫ్లవరు, నువ్వులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, భూమి ఆరోగ్యం బాగుంటుంది. ఒకటే వేస్తే ఎట్లా? ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఇది వేసే మంచిగా బాగుపడ్డారు. ఇప్పుడు మనం వెనకడికి పోవాలి. కాబట్టి బాగుపడటానికి ఇవన్నీ ప్రదర్శన చూపించి రైతుల ఉత్సాహం నింపడానికి రైతులకు తెలుసు. కాబట్టి ఈజీ క్రాప్ అయింది, దాని వైపు కాదు అమ్మ, ఇది కూడా వేస్తే ఇంకా బాగుంటుందని వాళ్ళనేమో మనం ఇబ్బంది కాదు. భయపడవద్దు. భయపడితే ఏది పండియలేం. మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇంటర్వ్యూ తీసుకోవాలి? మీరు భయపడితే సమావేశం అక్కడే ఉండిపోతారుగా. రైతులు కూడా భయపడవద్దు. అన్ని పంటలు వేస్తే ఇంకా మా డబ్బులు బాగా వస్తాయి. వ్యవసాయము అంటే అన్నిటి మీద ఖర్చు పెడితే సాయం చేస్తుంది. లేకుండా కాదు, మనం ఎదగలేము. రైతు ఎదుగుదలకు, రైతు మార్పుకు, రైతు అవగాహన కోసం ఈ ప్రదర్శన. ఈ కూరగాయలు ఇవన్నీ పండ్లు గిన్నెలు అన్నీ 21 రకాల కూరగాయలు పండియాలి, 12 రకాల పండ్లు పండియాలి, 7 రకాల సుగంధ ద్రవ్యాలు పండియాలి. సుగంధ ద్రవ్యాలు అంటే ఏంది? అల్లం, పసుపు, మిరప, జీలకర్ర మనం వేయదు. సోంపు కూడా మనం పండియవచ్చు. ధనియాలు, ఆ తర్వాత ఇది ఆవాలు, ఆ తర్వాత ఇది మన ఏంది వామ కూడా మనకు అవసరమే అని బయట కొనుక్కుంటున్నాం. ఇక్కడ పండిస్తే బాగుంటుందని ప్రదర్శన ఏర్పాటు చేయటం అయింది. మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు. నింపడానికి వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి సభకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సాయంత్రం సమయంలో ఈ భారీ బహిరంగ సభ ప్రారంభమవుతుంది. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కాటారం మండలం నస్తూర్పల్లి నుంచి.